ఏమైంది ఫోటోలు ఏమో చూసుకుంటా ఉన్నారు అప్పుడు తెలంగాణ ఉద్యమం అరే ఉద్యమకారుడు ఇగో నేను ఇక్కడనే ఇగో అంతేనా ఇగో ఇంత చేసిన నా కొడుకు పోయింది కావాలి ఈ ఉద్యమకారుడు ఎక్కడ పోయిండు ఎక్కడ పోయిండు అంటే ఆయన మనసు అది మేము ఎట్లా చెప్తాం అంతేనా ఎవరి మనసు అలాది ఉంటది కదా అదే ఆయన కార్ మీద కూర్చుంటే ఇవాళ ఎంత మంచి కుట్టుండే అంతేనా ఆయన కార్ దిగిండు కాబట్టి కోదండరామ్ గురించి మాట్లాడుతున్నారు ఇక కార్లో కూర్చోలే కాబట్టి ఆయన ఏకాకి అయిపోయాడు ఏకాకి కదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ గుంజుకుంటారు అంతే కదా అది ఎవరు వాడుకుంటారు ఇప్పుడు కోదండరామ్ రెడ్డి రేవంత్ రెడ్డి వాడుకుంటున్నా రేవంత్ రెడ్డి కోదండరామ్ రెడ్డి వాడుకుంటున్నా ఇప్పుడు ఇద్దరు వాడుకుంటారు ఎవరు వాడుకుంటారు అది మనకు తెలియదు ఎందుకంటే అది లోపల విషయం అది మనం ఎట్లా ఏం చెప్తాం ఏంటన్నా మరి పరిస్థితి పార్లమెంట్ ఎలక్షన్ పరిస్థితి ఇప్పుడు మా గౌడ్ సాబే గెలవాలి మేము గౌడు అంబర్పేటలో ఎంతమంది గౌడని కాదు ఆయన మంచి పని చేస్తాడు ఆయన సికింద్రాబాద్ మీరు కనుక్కోండి ఒకసారి మీరు ఇక్కడ ఎట్లా సర్వే చేస్తారో మీరు అటు వెళ్ళి ఆయన అవునండి అవునా అన్న ఇప్పుడు ఇక్కడ లీలాడిపించి ఇక్కడ గెలిస్తే ఇక్కడ చేస్తాడు కదా ఇప్పుడు గెలిచే మనిషికి ఇవ్వాలి ఎవరని ఇప్పుడు ఆయన గెలుస్తాడు ఎట్లా ఆయన సెంట్రల్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఇటు మళ్ళీ చూస్తలేడు ఆయన అంతే ఓడియాలి ఎవరినైనా అంతే కదా ఇప్పుడు స్కూల్లో ఏ చెప్పమంటే ఇన్ లేకపోతే ఏం చేస్తాడు వాత పెడతాడా వాత పెడితేనే ఎవరికైనా ఏ పార్టీ అయినా ఆల్ పార్టీ వాళ్ళకి వాతలు పెట్టాలి వాతలు పెడితే అందరు పని చేస్తారు మరి ఎందుకే మీ ఓట్లతో గెలిచిన ఆయన సెంట్రల్ మినిస్టర్ అయిపోయి ఆ తర్వాత ఒక రోజు కూడా పట్టించుకోకపోయా బ్రిడ్జ్ చూడు కారిడార్ అంతే ఇప్పుడు ఎన్ని సార్ ఈ బ్రిడ్జ్ చేయబట్టి దాని గురించి మాట్లాడిరా మేము ఎంత అవస్థ పడుతున్నాం ఎన్ని లీటర్ పెట్రోల్ మాది కాలుతుంది ఎవరైనా పట్టించుకుంటారా ఎవరు గరీబోలే కదా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్టుకెళ్ళి రావాలి ఉన్నోనికి ఏంటి సార్ ఎన్నైనా దోసుకుంటాడో తీసుకుంటాడు మేము ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి పొద్దుగా లేస్తే కష్టం అయితేనే పైసలు వెళ్తాయి పొద్దుగాల 6 గంటలకు ఇప్పాలి రాత్రి 10 గంటల దాకా షాప్ కాంగ్రెస్ ఇక చెప్పలేము కాంగ్రెస్ మనకి ఎక్కడికైతే రాలేదు ఇక 4 ఏళ్ళు అందరు 4 నెలల బస్సు పిరి ఒక్కటి చెప్పిండు ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆడవాళ్ళు బస్సులు ఎక్కుతారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోవాలి ఒక మాట అదే మొగోళ్ళు అదే ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలి బస్సు పిరి పెట్టి ఇంట్లో వాళ్ళు అందరిని గొడవ పెట్టినట్టు అయింది అది ఇద్దరే కిషన్ రెడ్డి ప్లస్ ఆయన ఇక మా గౌడ్ సాబే బయట పడతారు అదే అదే అనుకుంటారు ఇప్పుడు ఇక బీజేపీ అయితే నాకు కనిపిస్తలేదు మా ఎమ్మెల్యే సాబ్ మీ దగ్గరికి వచ్చి కిషన్ రెడ్డికి ఇట్లా వచ్చి లేకపోతే సర్వే నాకు ఓటు అని అడిగినాను ఏం చెప్తారు నా దగ్గరికి అయితే రాలేడు కదా ఆయన పనే చేస్తా లేకుంటే ఎట్లా వస్తాడు పని చేసే గల్లీలో ఎలక్షన్ లో ఓటు అయితే అడగాలి కదా అడగాలి కానీ రాలేడు కదా ఈడు దాకా ఆయన ముఖం ఉంటేనే కదా వస్తాం లేదు లేదు అంతే మరి కాంగ్రెస్ ఆయన వస్తాడు ఇక ఆయన ఏడైతే ఈడు దాకా అయితే రాలేడు ఏమో అది తెలియదు నాకు ఇక అది అనుకున్నది నాలుకే ఇది ఏమన్నా అనుకుంటుంది కానీ అట్నే కనిపిస్తుంది మరి అట్నే కనిపిస్తుంది ఇప్పుడు కిషన్ రెడ్డి గెలిపించడానికి రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు అంటారు ఇక రెడ్డి అని ఒకటి అంటారు కదా అంతేనా అదే జరగచ్చు అంటావు జరగచ్చు సరేనే ఓకే